హలో హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం బైపీసీ స్టూడెంట్స్ కోసం బైపీసీ పాస్ అవుట్ అవ్వగానే మనం ఏమేమి కోర్సెస్ తీసుకోవాలని అందరు టెన్షన్లు అయితే ఉంటారు. ఆ ఏం టెన్షన్ లేకుండా మీకైతే నేను ప్రతి కోర్సెస్ ఏమేమి ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు నోట్ చేసుకొని మీకు ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం బైపీసీ చేయగానే నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ పాస్ అవ్వగానే మనమైతే మెడిసిన్కి క్వాలిఫై అవుతాం. ఆ మెడిసిన్ అనేసి అన్ని కోర్సెస్ అయితే 5 years అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆ నీట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అనే కోర్సు అనే ఉంటుంది. అండ్ అలాగే హోమియోపతి కోర్స్ ఉంటుంది. అండ్ అలాగే బీడీఎస్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అనే కోర్స్ ఉంటుంది. అండ్ అలాగే బీఏఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ. అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ సర్జరీ. అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ సర్జరీ. అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ అనే కోర్స్ ఉంటుంది. అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ న్యూరోపతి అండ్ యోగిక్ సైన్స్ అనే కోర్స్ ఉంటుంది. అండ్ అలాగే మనం పారామెడికల్ అండ్ అలానే హెల్త్ సైన్స్ కోర్సెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఆ కోర్సెస్ వచ్చేసి 4 years డ్యూరేషన్ అయితే ఉంటుంది. దాంట్లో కోర్సెస్ ఏముంటాయో ఇప్పుడు చూద్దాం. బీఎస్సీ ఫిజియోథెరపీ, అండ్ అలాగే బీఎస్సీ ఆక్యుపేషనల్ థెరపీ, అండ్ అలాగే బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, అండ్ అలాగే బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఇదే మన ఎంఎల్టీ కూడా అంటాం. అండ్ అలాగే మనం బీఎస్సీ ఆక్టోమెట్రీ, అండ్ అలాగే బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అండ్ అలాగే మన ఫార్మసీ అండ్ నర్సింగ్ కోర్సెస్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. బీఎస్సీ ఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ కూడా అంటారు, ఇది 4 years ఉంటుంది. అండ్ అలాగే డి ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ 2 years ఉంటుంది. అండ్ బీఎస్సీ నర్సింగ్ ఇది 4 years ఉంటుంది. అండ్ అలాగే మనం అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సైన్స్ కోర్సెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. బీఎస్సీ అగ్రికల్చర్ ఇది 4 years ఉంటుంది. అండ్ బీఎస్సీ హార్టికల్చర్ ఇది 4 years ఉంటుంది. అండ్ అలాగే బీఎస్సీ ఫారెస్ట్రీ ఇది 4 years ఉంటుంది. అండ్ అలాగే బీటెక్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఇది 4 years ఉంటుంది. అండ్ అలాగే మనం బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్స్ కోర్సెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. బీఎస్సీ బయోటెక్నాలజీ, అండ్ అలాగే బీఎస్సీ మైక్రోబయాలజీ, అండ్ అలాగే బీఎస్సీ జెనెటిక్స్, అండ్ బీఎస్సీ బయోఇన్ఫర్మేటిక్స్, అండ్ అలాగే ఫిషరీస్ అండ్ డైరీ ఎన్విరాన్మెంటల్ సైన్స్. దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. బీఎఫ్ఎస్సి ఫిషరీస్ సైన్స్ ఇది 4 years ఉంటుంది. అండ్ అలాగే బీఎస్సీ డైరీ టెక్నాలజీ ఇది 4 years ఉంటుంది. అండ్ అలాగే బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఫారెన్సిక్ బయోమెడికల్ సైన్స్ కోర్సెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. అండ్ అలాగే బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ ఇది 3 years ఉంటుంది. అండ్ అలాగే జనరల్ బీఎస్సీ కోర్సెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. బీఎస్సీ దీంట్లో మనం సబ్ కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, అండ్ అలాగే దీన్ని ఏమంటారంటే మనం బీజెడ్స్ అండ్ కోర్సెస్ కూడా అంటాము. అండ్ అలాగే బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిషియన్ అండ్ బీఎస్సీ సైకాలజీ కూడా చేయవచ్చు. అండ్ అలాగే మన బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మీకు నచ్చిన కోర్సెస్ తీసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కోర్సెస్లో ఏమేమి ఉంటాయి, ఇంకా ఫర్దర్గా మనము ఎలా ముందుకు వెళ్ళచ్చు అనేది మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.